చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చీరల తయారీ పర్యటనకు విచ్చేసిన నేషనల్ హ్యాండ్లూమ్ అంబాసిడర్ కుమారి రష్మి ఠాకూర్ జిల్లా చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చేనేత రంగంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరల తయారీని పరిశీలించేందుకు నేషనల్ హ్యాండ్లూమ్ అంబాసిడర్ కుమారి రష్మి ఠాకూర్, డెవలప్మెంట్ కమిషనర్ ఎస్ అరుణ్ కుమార్, జాతీయ అవార్డు గ్రహీత గజం అంజయ్య చెండూరుకు విచ్చేశారు. శ్రీ మార్కండేశ్వర దేవాలయంలో చేనేత సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యాండ్లూమ్ అంబాసిడర్ రష్మి ఠాకూర్ ను మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చేనేత చైర్మన్ ధర్మేందర్, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రష్మి ఠాకూర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది అన్నారు. డెవలప్మెంట్ కమిషనర్ ఎస్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేనేత వస్త్రాలకు ఫ్యాషన్ షోలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. యువతను చేనేత రంగం వైపు తీసుకురావాలని, వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. చెండూరుకు చెందిన వ్యక్తికి జాతీయ అవార్డు రావడం మంచి అవకాశమని రష్మి ఠాకూర్ పేర్కొన్నారు. అలాగే బ్రిటన్ పార్లమెంటులో చేనేత రంగం గురించి మాట్లాడే అవకాశం తనకు లభించిందని, అక్కడ మన చేనేత గొప్పతనాన్ని ప్రస్తావిస్తానని తెలియజేశారు. చెండూరుకు రావడం ఇదే తొలిసారి అని, మరోసారి చెండూరుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని రష్మి ఠాకూర్ అన్నారు. అనంతరం చెండూరులోని చేనేత చీరల తయారీ కేంద్రాన్ని పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెండూరు పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, చేనేత సొసైటీ ప్రతినిధులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేనేతకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చెండూరులో నిర్వహించిన ఈ కార్యక్రమం చేనేత కార్మికుల్లో కొత్త ఆశలు నింపింది. చేనేత మీద లేకపోతే టెక్స్టైల్స్ చదవండి. నా సిస్టర్ షీఈ్ అ డాక్టర్ ఆఫ్ ఎన్ఐఎఫ్టి, షీఈ్ అ బ్యాచిలర్ ఇన్ టెక్స్టైల్స్. దానికి చేనేత మీద ఉన్న ప్రేమతోనే టెక్స్టైల్స్ చదివింది. అండ్ తను ఇప్పుడు షీఈ్ వర్కింగ్ ఆన్ హ్యాండ్. సో అట్లాగే మీ పిల్లలు ఒకవేళ వీవింగ్లో లేకపోతే వాళ్ళు టెక్స్టైల్ సైడ్, స్టైలింగ్ సైడ్ రావండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో నేర్చుకోవాలంటే నేను చీర వేసుకొని వెళ్ళడం కన్నా ఒక బ్లేజర్స్ కానీ, ట్రౌజర్స్ కానీ ఫ్యాషన్ షో ఎందుకు అరుణ్ గారు అంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే, చేనేతతో తయారు చేసిన వెస్టర్న్ వేర్ కూడా వేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ మనం అమ్మినప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు 22,000 25,000 చార్జ్ చేస్తున్నారు ఏదైతే సిల్క్ శారీ ఉందో మన పోచంపల్లి. దాన్ని మళ్ళీ మన వాళ్ళు 15,000కో 18,000కో అడుగుతారు. ఎగ్జిబిషన్స్ లో చాలా సార్లు నేను వెళ్ళినప్పుడు అడుగుతాను ఏంటంటే వాళ్ళు ముఖ్య అతిథి అనుభవం మాకు డైరెక్టర్ గారు వచ్చేసిన దాంతో మన ఠాకూర్ ఆల్ ఇండియా అండ్ చాలా అద్భుతం అందరూ ఠాకూర్. కాబట్టి చంద్రుడిలో చేనేత పట్టు పరిశ్రమ మరి జగదానికి ముఖ్య కారకులు మరి ఇక్కడ దేశంలో హ్యాండ్లూమ్ని విస్తరింపజేయాలని మీ ఆకాంక్షకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మిక సంఘ అధ్యక్షుడు రాబోయే చంద్రులు తయారు చేయని రకం లేదు అనే ఉద్దేశంగా తీసుకొచ్చి మాకు ఆర్డర్ ఇప్పించి మాతో పని చేపుకున్న గజమంజయ్య గారికి మా వ్యూవర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీ విలువైన సమయాన్ని అత్యధికంగా ఉండేది సంతోషాలు చేనేత కార్మికులు. అటువంటి చేనేత కార్మికులు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో విలేజ్ కి అంబాసిడర్ గా ఉన్న తర్వాత ప్యారిస్ ఫ్యాషన్ వీక్ అయిపోయిన తర్వాత రావడం జరిగింది. అండ్ ఇదే సంవత్సరంలో ఒకటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, గ్లోబల్ టాప్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తర్వాత ఇదే సంవత్సరంలో సెప్టెంబర్ 25న లార్డ్ ఆఫ్ హౌస్ బ్రిటిష్ పార్లమెంట్లో సౌత్ ఇండియా నుంచి స్పీకర్గా నాకు ఆఫీషియల్ ఇన్విటేషన్ రావడం. ఈసారి ఈ వచ్చిన ఆఫర్ని ఎట్లా మన వీవర్స్కి తర్వాత మన హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయడానికి
ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ అరుణ్ గారితో డిస్కస్ చేయటం, అండ్ అరుణ్ గారు మళ్ళీ ఈసారి కూడా బ్రిటిష్ పార్లమెంట్ హౌస్లో మాట్లాడుతున్నప్పుడు మన తెలంగాణ చెండూరుకి సంబంధించిన తేలియా రుమాలు వేసుకొని మాట్లాడటం, అట్లాగే మీడియాతో పోయినసారి ఎట్లాగైతే 400 న్యూస్ పేపర్లు మన ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ మీడియాలో చేనేత పోచంపల్లితో చేసిన గౌన్ ఎంత హైలైట్ అయిందో ఈసారి కూడా బ్రిటిష్ పార్లమెంట్లో మన తేలియా రుమాల్, చెండూరు, అట్లాగే మన గుట్టపాక వీవర్స్, ఆ వీవర్స్కి సంబంధించిన స్కిల్ దాని గురించి మాట్లాడడం కోసం ఇవాళ వీవర్స్తో ఇంటరాక్షన్ కోసం రావడం జరిగింది. అండ్ మనం ఇట్లాగే మీడియాలో, సోషల్ మీడియాలో, ఇంటర్నేషనల్ లెవెల్లో మన హ్యాండ్లూమ్ని, అట్లాగే మన చెండు విలేజ్ని, పుట్టపాక విలేజ్ని హైలైట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు రావడం. అండ్ ఇట్లాంటి ఈవెంట్స్ కానీ, ఇట్లాంటి ఏమంటారు